వచ్చేసిన ఇయ్యాల కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురూ చేద్దామా? సరే, ముందుగల హెడ్లైన్స్. సీఎం సార్ రాస్తాడట జీవిత చరిత్ర, అప్పుడు తెలుస్తది తెలంగాణ ఘనత. హైదరాబాద్ పబ్లిక్ కి తప్పింది ట్యాక్స్, మరి సర్కార్కు చెప్పుకోండి థ్యాంక్స్. చిన్నవైన చికెన్ షాపులు అసలుకే కొనకుండ్రి ఏ పప్పులు. తిండికి బండి కట్టిన సత్తి చెంచాడు తింటే చేరుకొని తిన్నట్టు బరకతే ఉంటలేదు, కడుపేని ఇంతలేదు అక్క, అందుకే ఒక్కటే ఫర్ తిన్నా మంచిగా. జగనన్నకు ఉత్తరం రాసిన మంగ్లీ, ఈ లేఖతోటి అన్నకు డోకా లేకుండా చేస్తా. రేపో మాపో అన్ని కొలువుల పరీక్షలున్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటం, రాష్ట్రం సాధించేదాకా చరిత్రను చదవాలంటే ఏది కరెక్ట్ పుస్తకమో తెలుస్తలేదు. అసలైన తెలంగాణ చరిత్ర మా పుస్తకంలో ఉంది అని రోజుకో పుస్తకం మార్కెట్లకు వస్తున్నది. కానీ మీకు రంది వాసిపోయినట్టే ఐఎస్ఐ మార్కస్ వంటి బందవస్తు బండ గుర్తు చరిత్ర పుస్తకం రాబోతున్నది. అవునా, ఏం బుక్కో చెప్పరా? బుక్ షాప్లో బుకింగ్ చేసుకుంటాం, మేమైతే అడ్వాన్స్ కూడా ఇస్తాం అని గావర కాకుండ్రి. ఆ పుస్తకం ఏందో ముందుగా తెలుసుకోవాలి కదా. మీకు తెలుసో తెలియదో గాని తెలంగాణ చరిత్ర పూరగా బయటికి రాలే. చాలా మందే వాళ్ళకు తెలిసిన ముచ్చట్లతోని కమ్మల పుస్తకాలు రాసిండ్రు గాని అసలు పుస్తకం అయితే ఇంకా రాలేదు. ఇక ఒయ్యి మీ చేతిలోకి వచ్చిందంటేనా మీకు తెలియని తెలంగాణ చరిత్రనే ఉండదు. అగో గంత గొప్ప పుస్తకం ఎవరు రాస్తున్నారు, గన్ని ముచ్చట్లు ఆయనకెట్లా తెలుసు అని అనుకుంటున్నారులే. ఇంకెవరు, మన సీఎం సారే రాస్తున్నాడు. చాలా గొప్ప నేను చెప్పుకోగలిగిన విషయం. ఏ రోజు కన్నా నా జీవిత చరిత్ర రాస్తే దానిలో తప్పకుండా కలాం గారి చరిత్ర ఉండక తప్పదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అబ్దుల్ కలాం సార్ విగ్రహం ఓపెనింగ్ మీటింగ్ లకి ముచ్చట ఎలా పెట్టిండు. కేసీఆర్ సార్ జీవిత చరిత్ర అంటే ఏంది, తెలంగాణ చరిత్ర అన్నట్టే కదా. పొడుగు నుంచి పొడుగు దాకా సార్కు తెలిసినంత చరిత్ర ఇంకోవలకన్నా తెలుసునా. కాబట్టి సర్కార్ కొలువుల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగేటోళ్ళు ఎమ్మటే పోయి సీఎం సార్ కలిసి జల్దినగా పుస్తకం రాయమని బతిలాడుండ్రి. గప్పుడు అసలు నాలెడ్జ్ వస్తుంది మీకు. కేసీఆర్ సార్ రాసిన పుస్తకం చదివితే సర్కార్ కొలువులకు రాసే పరీక్షలు పీజీ చదివినోనికి 10వ తరగతి పరీక్ష పెట్టినట్టే ఉంటది అంటున్నారు చాలా మంది. 100 రూపాయలకు ఏమస్తున్నది ఈ రోజులల్లా? అర్ధ కిలో కందిపప్పు వస్తలేదు, పోతు తిరుగు నూనె ప్యాకెట్ వస్తలేదు, కిలో ఎర్రపప్పు వస్తలేదు, అంతెందుకు 4-5 తీర్ల కూరగాయలు కూడా వస్తలేవు. 100 రూపాయలతోని కడుపు నిండా బిర్యానీ బువ్వ కూడా రాదు. కానీ హైదరాబాద్లో అదే 100 రూపాయలతోని ఓ ఇల్లున్న కుటుంబం హాయిగా ఉండొచ్చు. ఇక గీ లెక్కతో చూస్తుంటే హైదరాబాద్ పబ్లిక్ 500 ఆందంతోనే నెలంతా బతికే కోపే కొడుతున్నది. అబ్బా, హైదరాబాద్లో మేమెందుకు లేము అని అనిపిస్తుంది కదా ఇవన్నీ చెప్తా అంటే. అదృష్టం ఏమన్నా చెప్పేస్తుందా అని అంటారు కానీ మన తానికైతే బరాబర్ చెప్పే వస్తున్నది. ఉత్తగచ్చుడే కాదు, దసరా పండక్కి మంచి దావత్ కూడా వేస్తున్నది. 1100 రూపాయలు మిగులుబాటు అవుతుందంటే పండగ కాకుంటే ఇంకేంది మరి. పట్నంలా గరీబోళ్లకు ఇంటి పన్ను తగ్గించింది సర్కార్. తగ్గించుడంటే ఏ 100నో 200లో కాదు, 1100. ఇదివరకు ఏడాదికి 1200 ఇంటి పన్ను కట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు 101 రూపాయి చదివిస్తే సరిపోతుంది అంటే 1100 మిగిలినట్టే కదా. గీ 101 రూపాయి కూడా తీసుకోకపోవునట. కానీ హైదరాబాద్ లా మీ పేరు మీద ఒక ఇల్లుందని చెప్పేదందుకే ఈ 101 రూపాయి తీసుకుంటున్నారట. గిట్ల చేస్తే పట్నంలా దగ్గర 5 లక్షల మందికి మేలు జరుగుతుంది. కానీ చూడుండ్రి, బొక్కలేని చెయ్యి అంటే మన సీఎం సార్దే కదా. అడిగితేనే ట్యాక్సులు తగ్గించరు, కానీ మన సార్ అయితే అడగకుండా తగ్గిస్తున్నాడు అని మురిసిపోతున్నారు పట్నం పబ్లిక్. కానీ పట్నంలో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టే ఇంటి పన్ను తగ్గించింది సర్కార్ అని అంటున్నారు పచ్చిపచ్చపోళ్ళు. మన తెలంగాణ మనకు వచ్చినాక చాలా మందిని గావరపెట్టిన విషయాలేంటి? ఒకటేమో సకల జనుల సర్వే. ఇంట్లో ఎవరు లేకుంటే వాళ్ళ పేర్లు కటింగ్ చేస్తామంటే ఆయాళ్ళ ఊళ్ళన్నీ కలకల్లాడినాయి. ఇక రెండోది ఆదుకున్నదా, గదేనుల్లా బండ్ల నెంబర్లు మార్చుకోవాలి, ఏపీ ప్లేస్లా టీఎస్ అని పెట్టుకోవాలని మహేందర్ రెడ్డి సార్ చెప్తే కోర్టుల కేసాయే, పెద్ద లొల్లి నడవలేదు అప్పట్లా. గాలొల్లి మళ్ళా మోపేటట్టే ఉన్నది ఇప్పుడు. బర్రెకు తలిగెట్లనో బండికి నెంబర్ ప్లేటు గట్లా. మరి మన రాష్ట్రం మనకైనాక ఇంకా ఏపీ ప్లేట్లు పెట్టుకొని తిరిగితే ఎట్లా?
ఆఫీసులు బంగ్లాల పేర్లు మార్చినట్టే బండ్ల నెంబర్ ప్లేట్లు కూడా మార్చుకోవాలని ఆర్డర్ వేసింది సర్కారు. ఏపీ అక్షరాలు దూర్ చేసి టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనే అక్షరాలు రాపించుకోవాలన్నట. అట్లనే జిల్లా కోడ్ నెంబర్ కూడా కొత్తవి రాపించుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా కోడ్ 01, కరీంనగర్ 02, వరంగల్ 03, ఖమ్మం 04, నల్గొండ 05, మహబూబ్ నగర్ 06, రంగారెడ్డి జిల్లా బండ్లకు 07, 08 ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఎక్కువ బండ్లు ఉంటాయి కాబట్టి 09, 10, 11, 12, 13, 14 కోడ్ నెంబర్లు ఉంటాయి. మెదకోళ్ళు 15, నిజామాబాద్ వాళ్ళు 16 అంకెను రాపించుకోవాలి. ఇక లాస్ట్ 4 నెంబర్లు పాతయే ఉంటాయట. మున్పు చెప్పినప్పుడైతే పబ్లిక్ కు పావుల మందం ఖర్చు కానియమన్నారు గాని ఇప్పుడు గా మాటనే చెప్తలేరు రవాణా శాఖ ఆఫీసర్లు. అట్లనే ఆర్సీలు కూడా మార్చుకోవాల్సిందే. ఆర్సీల మీద ఫోటోలు కూడా ఉండాలన్నట కాబట్టి అందరు పోయి ఆర్టీఏ ఆఫీస్ లో ఫోటోలు దిగి రావాలి. రాష్ట్రంలో కమ్సేకం 72 లక్షల బండ్లు ఉన్నాయట అన్ని కలిపి. ఇక వీటన్నిటికీ నెంబర్ ప్లేట్లు మారవాలంటే ఎంత టైం పడుతుందో ఏందో ఆఫీసర్లే కరెక్ట్ గా చెప్తలేరు. చూడాలి మరి ఆఖరికి ఏం చేస్తారో. మీరు మహాభారతం విన్నారా? ఇనే ఉంటారు. అందులో ధృతరాష్ట్రుడు తెలుసు కదా, ఆయనకు కండ్లు ఉండయి, పుట్టు గుడ్డివాడు. ఆయన భార్య గాంధారీదేవి. మొగనికి గుడ్డితనం ఉన్నందుకు ఆమె కూడా కండ్లకు కర్ర రిపెన్ కట్టుకొని గుడ్డితనంలో ఉండే బాధలన్నీ ఆమె కూడా ఇలా వస్తుంది. అగో సేమ్ గాంధారి అసొంటి త్యాగాన్ని చేసిండ్రు మన లీడర్లు. కండ్లకు కర్ర రిబ్బెలు కట్టుకొని జరసేపు గుడ్డితనాన్ని సై చూసిండ్రు. పోలీస్ మంత్రి నాయని నరసన్నకు మంచి గట్టుండ్రమ్మా, పల్స పల్స కనిపిస్తున్నదట. పక్క పొంటి పట్నం మహేందర్ రెడ్డి సారు, దేవి ప్రసాద్ సార్ కండ్లకు కూడా నల్ల బట్టలు కట్టిండ్రు. రైట్ రైట్ తెల్ల జెండా ఊపిండు. ఇక నడువుండ్రి. కండ్లు లేని వాళ్ళకు తోవ చూపించే కట్టెలను పట్టుకొని నడుస్తున్నారు. అట్లనే అట్లనే ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఎట్లా నడుస్తున్నారో చూడుండ్రి. చూసిండ్రు కదా సార్లు కళ్ళు లేని వాళ్ళ బాధలు. మీరు జర్రంతసేపు నడిస్తేనే తొవ్వ దొరకక తొక్కులాడుతున్నారు. కానీ బతికినన్ని రోజులు వీళ్ళై చీకటి బతుకులే సార్లు. మా బతుకులలో ఎలుగులు నింపే ఉపాయం ఏదైనా చెయ్యుండ్రి అని కోరుతున్నారు వీళ్ళంతా. ఈ పిల్ల పల్లీలు బుక్కుంటే ఎడ కూర్చున్నదో పిలుద్దాముండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఏందమ్మో రిజైన్ లెటర్ కి ఏమన్నా రాస్తున్నావా ఏంది? ఏందమ్మో సావిత్రి అట్లా మాట్లాడబడితివి? జాబ్ మీద డిజైర్ ఉన్నదాన్ని రిజైన్ చేసి బేజారెందుకైతా? మరి ఆషార్పీట్ వేసుకొని తీర్పాటికి ఏం రాసుకుంటున్నావు? జగనన్నకు లేఖ రాస్తున్నా సావిత్రి, లేఖ రాస్తున్నా. జగనన్ననే లెటర్లు రాసి రాసి పెన్ను లింకు లేకుండా చేస్తున్నాడట. ఆయనకు నువ్వే లెటర్ రాస్తున్నావు? ఈ లేఖ తోటి అన్నకు డోకా లేకుండా చేస్తా. చెప్పు మ్యాటర్ ఏందో ముందుగాల. జగనన్న అమరావతి శంకుస్థాపనకి నన్ను విలువద్దు, నేను రాలేను అని ముందే లెటర్ రాసి పంపించిండు కదా. అవును రాసిండు. అటెండ్ అవ్వకపోనీకి అష్ట కారణాలు కూడా చెప్పిండు. అష్ట కారణాలంటే ఏంటి అయ్యి? దుష్ట పాలనతోని జనాన్ని కష్టపెట్టి రైతులకు ఇష్టం లేని రాజధాని కట్టుకుంటా ఆంధ్ర పబ్లిక్ కి నష్టం చేస్తుండు అని రాసిండు. ఇట్లా రాస్తే జనాలందరూ ఏమంటుర్రు? జగనన్న అతి తెలివి పరాకాష్ఠకు పోయిందని అంటుర్రా లేదా? అంటున్నారు కానీ జగనన్న చేసింది కరెక్టే కదా. రాజధాని కట్టుడు అద్దంటలేడు, కానీ భూములు గుంజుకొని రాజధాని కట్టుడు తప్పంటున్నాడు. మరి రాజధాని భూమి మీద కట్టకపోతే బంగాళాఖాతం సముద్రంలో కడతారా? అబ్బా కాదు మంగ్లీ, పంటలు వండే భూములలో కాకుండా పడవ పడ్డ భూములలో కట్టమంటున్నాడు. పడవ పడ్డ భూములంటే ఏడుంటాయి? అడవిలో కడితే రాజధాని ఎట్లయితది? కానీ జగనన్న బాధంతా రైతుల కోసమే కదా. రైతుల కోసం బాధపడుతుండు, ఓకే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు చంద్రాల్ సారు రాజధాని కడుతుండు. అచ్చేదమ్ముకు జగనన్న గెలిచి సీఎం అయితే ఒకవేళ అయితే కట్టింది కూలగొడతాడా, లేకుంటే వాళ్ళ నాయన పేరు మీద ఏమన్నా రాజానగరం అని కొత్తదేమన్నా కట్టిస్తాడా, లేకుంటే ఆల్రెడీ ఉన్న అమరావతికెళ్ళే పాలన చేస్తాడా? కట్టిన అమరావతి నుంచే పాలన చేస్తాడు. కొత్త గట్టే అమరావతి నగర శంకుస్థాపనకు ప్రధానులు, సీఎంలు, మంత్రులు అందరు వస్తుండ్రు. ఎక్కడెక్కడికెళ్ళో వస్తున్నారు అందరూ. అంతెందుకమ్మా, కేసీఆర్ సార్ ను కూడా పిలిస్తే పోతాడని కేటీఆర్ సార్ కూడా చెప్పిండా? అవును చెప్పిండు మంగ్లీ. మరి రాజధాని కట్టేటందుకు ఇంత మందిని మెప్పియంగా జగనన్న మాత్రమే ఎందుకు మెచ్చలేడు? ఆంధ్ర పబ్లిక్ ఆశయాల కోసం, రైతుల భూముల కోసం, పేద ప్రజల కోసం. తోకమట్టేం కాదు, ఇలా ప్రతిపక్షంలో ఉండగా తప్పనిపిస్తుంది, రేపు అధికారంలోకి వస్తే ఒప్పనిపిస్తుంది. మాట్లాడుతున్నావు మంచిగానే. కరెక్టే మంగ్లీ, రాజకీయాలంటే అట్లనే ఉంటాయి కదా.
అమరావతిని కడితే రేపటి రోజులల్లా జగనన్న సీఎం అయితే అండ్లకెళ్ళే కదా పాలన చేసేది. మరి ఇది తెలియంది జగనన్న లెటర్ ఎందుకు రాసిండంటావు? ఆ జగనన్నకు సలహాలు ఇచ్చటం ఎవలో ఉడాలు ఉన్నట్టున్నారు మంగ్లీ. ఎరకైంది కదా. అంటే ఇప్పుడు జగనన్నకేం కావాలి? మంచి అడ్వైజర్లు గదే సలహాదారులు కావాలి. అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ముచ్చట్లు చూస్తే నీకేమర్థమైంది? అబ్బా ఏం ఐడియా చేసినావు మంగ్లీ. గిసొంటి అన్ని చెప్పి జగనన్న దగ్గర సలహాదారు పోస్ట్ కొట్టేద్దామనే. లేకుంటే మీతో నాకు మాటలేంది. జగనన్న తానికి పోయినాననుకో ఆరాంసే ఉంటది కొలువు. నెలకి 3 దీక్షలు, 6 నెలలకు ఓదార్పు యాత్ర, హాయిగా ఉండొచ్చు. చూసిండ్రా మన మంగ్లీ తెలివి. లేకతోని డోకా లేకుండా చేస్తా అంటే గిదే అన్నట్టు. జగనన్న దగ్గర ఆ సలహాలు ఇచ్చటోళ్ళు ఎవలో గాని పబ్లిక్ లా పంకరెక్కలు ఇంకింత తిరగొట్టేటట్టే ఉన్నాయి వాళ్ళ ఐడియాలు. నేను ఆఫీస్కి వస్తా అంటే మా తమ్ముని రమ్మంటే రాలేదు. మరి చూద్దాం ఆగుండ్రి దోరేం చేస్తున్నాడో ఇంట్లో. అబ్బా మస్తు తిన్నా. తమ్మి ఏం చేస్తున్నావు ఇంట్లో ఒక్కనివే? కర్రీకు జరంతా వెళ్తున్నట్టున్నది. జల్దీ ఎండలు ఇంపుకోవాలి, లేకపోతే మళ్ళా గంటకే ఆకలి అవుతుంది. ఫండాలు ఏంటిరా నాయన. వెళ్తున్నది అంటున్నాడంటే ఇది వరకు ఒక రౌండ్ అయిపోయి ఉంటది. తమ్మి ఇటు చూడవు పారి. ఎలా నీ కుక్కకి రాలేదు. ఉండు బిడ్డని సంగతి చెప్తా. నీ బక్కి తీసుకొని ఎత్తేసి నీ అమ్మ లీలను అనుకోనేమ్రా నాయన. ఓర్ దేవుడు, ఇడు నన్నే అంటున్నాడా కుక్కని అంటున్నాడా? తమ్మి ఏంటి దాకా ఎవరన్నా నా అక్కను కుక్క అంటారా? ఏంటిదో అంట గమ్మటి ముచ్చట మాట్లాడతావు నువ్వు. సరే గాని ఇప్పుడన్నా ఆఫీస్కి వస్తున్నావా లేదా? ఇవాళ అయితే రానక్క, ఇంట్లోనే ఫొట్టు తినుకుంటా కూసుంటా మంచిగా. అమ్మో నేను డబ్బాలకు తాళం అన్నేసుకొని రాకపోతిని. ఎన్ని కథం చేస్తాడో ఏమి ఇంటికి వరకల్లా. అక్క గీ బూస్ట్ డబ్బాల పాలు పోసుకొని తాగినా ఇక మొత్తం కొలాస చేసిన చూసుకో. ఇంకా అయ్యా ఎవడన్నా పాలల్లో బూస్ట్ కలుపుకొని తాగుతాడు గాని నువ్వు బూస్ట్ డబ్బాల పాలు కలుపుకొని తాగినవా? మళ్ళీ చెంచర్ తింటే చేరుకొని తిన్నట్టు బరకత్ ఉంటలేదు, కడుపు నింతలేదు అక్క. అందుకే ఒక్కటే దమ్ము పట్టి తినేసిన. వచ్చేటప్పుడు నీకు 200 ఇచ్చొచ్చిన కదా, అవి ఉన్నాయా? ఇంకున్నాయి అక్క. అవి 600 మళ్ళీ షాప్ అత్త డబ్బాలో పెట్టిన 200 కలిపి పామ్ ఆయిల్ పాకు తెప్పించుకొని కడుపు నిండా తిన్నా. నీ కథ కాల కదరా. ఫ్యామిలీ ప్యాక్ ని మైసూర్ ప్యాక్ లెక్క తిని మళ్ళా పార్సల్ పంపిమంటున్నావా? తిండి తింటే కండగలుగుతుందో, ఈ కండగలిగినోడే సత్తిగాడు. చిన్నగా ఉన్నప్పుడు బల్లె సార్ చెప్పిండు. ఇంకా చూసుకో ఎట్లా వచ్చినాయి నాకు కఫ కండలు. ఏం కాదు గుద్దుకున్నా కూడా నాకు ఏడుపు దుఃఖమే రాదు. నీ మూతిని దబ్నంతో గుట్టేయాల తమ్మి. ఒక్కనాడకి ఇంతగానో ఆకలి ఎట్లయితున్నది నీకు? ఈ అల్లా దునియా తిండి తినమంట, అందుకే తినుకుంటూనే ఉండాలంట. ఉత్తుగా తిననీకే నేనేమన్నా తీసుమార్కన్నా? నీ తీసుమార్తానాన్ని తీగల మీద ఆరయ్యా. తిండి తినమని తినుకుంటా కూసున్నావు. అక్క ముంగట దునియా నిర్ర దినం ఉన్నదంట. గా అల్లా అయితే నిండా తిని ఇట్లా మంచిగా నిర్రవాలక్క. ఇట్లా గురుక కొట్టుకుంటా. తిండి పోతాడా? తిండి తినమంటే తినుకుంటుండు, నిద్ర తినమంటే నిద్రపోకట కాదు. దుర్దినం అంటే చెత్త దినం గాంగా, తద్దినం అంటే పిండం పెట్టే దినం గాంగా, తిండి దినం అంటే తిండి తినుకుంటుండకుంటే ఏం చేయమంటున్నావు అమ్మ? నీ లాజిక్ నువ్వు లారి కిందేసి తొక్కేయ్యా. అసలు తిండి దినం అంటే ఏందంటే ఐక్యరాజ్య సమితి అనే ఓ సంస్థతోటి అందరికి తిండి దొరకాలన్న ఆలోచనతోని 70 ఏళ్ల కింద అక్టోబర్ 16న తిండి కోసమని ఓ రోజు పెట్టింది. గదేకి దినం. గట్లనా? చచ్చిపోయినాక దినాలకు ఫిట్ పెట్టే తిండి కంటే బతుకున్నప్పుడు నేనే తిందేనాయమంటాను గట్ల పెట్టుకుంటారు అక్క వాళ్ళు. నీ ముఖాన్ని మసిగుడ్డతో దుడవా. గట్ల పెట్టలేదురా నాయన. దునియాలో అందరికి మంచి తిండి దొరకాలన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే మంచిగా నిండా తింటా అంటే వద్దంటున్నావు అక్క. నువ్వు తెప్పిస్తావు ఆలేరాక నువ్వు. ఇక లేకపోతే బీరువాలు ఉన్న బట్టలని ఇన్ఫ సామాను కేసు బట్టనాలు బుక్తా చూడమాలా. నీకంటే బిర్యానీ తెప్పి హక్కున్నది. దేశంలో గంజి నీళ్లు కూడా దొరకనోళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు తమ్మి, తెలుసా నీకు? అక్క 30 కోట్ల మంది అంటే ఏ బస్సులలో పడతారా? 1000 బస్సులు కాదు తమ్మి, లక్ష లారీలలో కూడా పట్టరు. గాడనేమో గంత మందికి తిండి దొరకలేదు, మనమేమో ఇక్కడ గిసొంటి టేల్ చేసుకుంటున్నాం. మళ్ళీ నాకు నువ్వు ఉన్నట్టు జనాలందరికీ మోడీ సార్, కేసీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళందరికీ సార్లే తిండి పెట్టాలి మంచిగా. నువ్వు ఇంట్లోనే తినుకుంటా కూసో, కానీ మేము ఇడ ఒకటి తెప్పించుకున్నాం, నీకు ఇయ్యనియ్యం, మేమే తింటాం. సత్యంగా తెచ్చినావు అక్క. వస్తుందాక. అమ్మో దర్వాజా పెట్టలేను, ఆయనతో కుక్కలు పోగల. అక్క వస్తున్నావు, దర్వాజా పెట్టేస్తావు. దేశంలో ఉన్న పబ్లిక్ బెంచ్ కార్లు కావాలని అడుగుతలేరు, గంజి నీళ్లు దొరికినా చాలు అని అనుకుంటున్నారు సారు. గప్పుడే గిసొంటి ఆహార దినాలకు అసలైన సార్థకత ఉంటది.
ఇవాళ ఒక్క పొద్దు గందుకే నా కొరకు నేను బిందె నీళ్ళు సెపరేట్గా తీసుకున్నా. నీసు కౌసులు ఎంగిల్ చేసిన గిలాసులను దూరం పెట్టినా. అమ్మయ్య భక్తి తోటున్నా అని అనుకుంటారా? అట్లయితే మీరు నీళ్ళల్లో మూతి పెట్టినట్టే. నీసు కౌసు తిననోళ్ళు కూడా నీసు తింటున్నారు. కాదు తాగుతున్నారు. ఏంది నమ్మబుద్ధి అయితే లేదా? బతికుండే జీవరాశిని తినుడు కూడా నీసు కిందికి వస్తుంది కదా. గందుకే చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న జనమందరూ నీసు నీళ్ళే తాగుతున్నారు. కావాలంటే మీరే చూడండి. ఏం రో ఎర్రగైనావు కదా, పట్నం నీళ్ళు మంచిగా పట్టాయిరా అని అడుగుతుంటారు కదా హైదరాబాద్కి వెళ్ళి ఊర్లోకి వచ్చిన వాళ్ళను. కానీ ఈ దసరా సెలవులల్లా పట్నం వచ్చి మళ్ళా ఊరికి పోతే ఏం రా మనిషి అంతా గిట్ల పుల్లశీలినవు అని అడుగుతారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం దాగేటి మంచి నీళ్లు కాదు, ఇసం నీళ్లు. మనకు మీదికి మంచిగానే కనిపిస్తాయి కానీ లోపట చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయట. మళ్ళా పురుగులంటే మామూలు పురుగులు కావు, ఈకోలి అనే మస్తు డేంజరస్ పురుగులు. ఇసమెంతనో గీ పురుగులు గంత. ఈ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి. అయినా మున్సిపాలిటీలు సప్లై చేస్తున్న గీ నీళ్లకు పురుగులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనంటే ఆడాడ పైపులు వలిగిపోయి మురికి నీళ్లు కలుస్తున్నాయట. చాలా దిక్కుల మంచి నీళ్ళ పైపు లైన్ల మీదకెళ్ళి మురికి నీళ్ళ కాలువలు వారుతున్నాయట. అందులో ఈ ఇసం పురుగులు ఉట్టి నీళ్లను కూడా ఇసం చేస్తున్నాయని పరీక్షలలో తేలిన ముచ్చట. ఇంకా కొన్ని ఏరియాలల్లో బొట్టు బొట్టుకో పురుగు బయటపడుతుందట. కాబట్టి పట్నం పబ్లిక్ జర పైలంగుండుండ్రి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగి పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. ఎచ్చబెట్టుకొని సల్లారినాకనే తాగుండ్రి. ఈ నెల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అమ్మా నల్ల బిల్లు కట్టుండ్రి అనంటే అయ్యో ఎండలు పడొచ్చినవయ్యా ముందుగా ఓ చెంబె నీళ్లు తాగు అని చెంబె నీళ్ళు ఇయ్యుండ్రి. గప్పుడు బిల్లు కాయిదాలు పక్కకు పడేసి పత్తా లేకుంటూ ఉరకకుంటే గప్పుడు చూడుండ్రి. మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలొస్తే దయచేసి కందిపప్పుతోని భోజనం పెట్టుండ్రి అని మాత్రం అడగకుండ్రని చెప్పుండ్రి. అవసరమైతే 2 కిలోల చికెన్ తెచ్చి అండి పెడతాం కానీ కందిపప్పుతోని సాంబారు ముద్దపప్పు అసొంటి కోరికలు ఓరకుండ్రి అని బతిలాడుకోండ్రి. ఒకవేళ ఎవరికైనా కందిపప్పుతోనే తినాలనిపిస్తే వాళ్ళనే 4-5 ఇత్తులు ఏడుకొని రమ్మనుండ్రి. కావాలంటే మేము అండి పెడతాం అని చెప్పుండ్రి. మరేం చేస్తాముల్లా, రేట్లు అట్లా పాడైనాయి. చికెన్ కూరనే ఇప్పుడు పేదోళ్ళ తిండి అనే రోజులు వచ్చినాయి కదా. నిన్న మొన్నటిదాకా ఉల్లిగడ్డ ఏడ్పించింది, ఇక ఇప్పుడు కందిపప్పు కూడా కర్రు కాల్చి వాత పెడుతున్నది. చేసిన కష్టమంతా పప్పు పాలే అయితట్టున్నది. దుఃఖం కాడికి పోయి కిలా కందిపప్పు ఇయ్యమంటే నువ్వు గోనె ముఖమేనా అని చూస్తున్నారట సావుకారులు. ఎందుకు చూడరు మరి? కిలోకు 200 రూపాయలు ఉన్నది. షారానకు ఒక ఇత్తు లెక్క పడుతున్నట్టు సంచులు పట్టుకొని ఊపుకుంటా పోయినోళ్ళు పప్పుల రేట్లను చూసి కొనకుంటా ఊకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అనుకుంటున్నారట. మంచి నూనె, ఉప్పు, మిరపకాయ, ఎచ్చ మసాలా, కూరగాయలు ఏ చూసినా పిఠాన పిరమున్నాయి. కానీ మీరేం బాధపడకుర్రి, మీకో చక్కటి సలహా ఇస్తున్నాం. దసరా పండుగను ఇప్పటి సందే సురువు చేయండి. అంటే చికెన్ రేట్లు షీప్ అయిపోయినాయి కాబట్టి దినాం షియ కూరలే తినుండ్రి. 90 రూపాయలకు కిలో చికెన్ అమ్ముతున్నా కొనేటోడే లేడట. కిలో చికెన్ కొంటే 4 కోడిగుడ్లు ఫ్రీ ఇస్తామని దసరా ఆఫర్లు కూడా పెట్టిండ్రు. పప్పుల రేట్ల కన్నా సగం పడిపోయినా కానీ ఇంకా చికెన్ మాత్రం గిరాకీ రావట్లేదు అసలే. గిరాకీ లేక షాపోళ్ళు గుడ్ల మీద ఈకలు వీక్తున్నారు. కాబట్టి ఒకనాడు చికెన్ 65 చేసుకోండ్రి, తెల్లారి చికెన్ లెగ్ పీసులు గోలించుకొని తినుండ్రి. మళ్ళా తెల్లారి రెక్కలతోని రోస్టు అటెంక చికెన్ పకోడీ బొక్కల సురు వేసుకొని తింటిరా అంటే మస్తు ఖర్చు తప్పించుకున్న వాళ్ళు అవుతారు. లాపర్వా చేయకుండ్రి, ఎందుకంటే దసరా వెళ్తే మళ్ళా చికెన్ రేట్లు పెరగొచ్చు కూడా. అమ్మో నిన్న మా సత్య చెప్తా అంటే ఏదో పోరడు ఉప్పు కొద్ది చెప్తున్నాడు అని అనుకున్నా కానీ బతుకమ్మ పండుగను మొగోళ్ళే గుంజుకునేటట్టున్నారు. ఆఖరికి బతుకమ్మను కూడా మాకు దూరం చేసేటట్టే ఉన్నారు కదా. అసలే ఆడోళ్ళు చేసుకునేటి 1-2 పండగలు ఉన్నాయి, వాటిని కూడా మీరే చేస్తే ఎట్లా సార్లు? సావిత్రక్క ఏడవకు సద్దుల బతుకమ్మ నాడు నీకు మంచి మంచి పూలు తెచ్చిస్తా కానీ ఊకో. నిన్న మొగోళ్ళు బతుకమ్మ ఎట్లా ఆడిందో చెప్పిన కదా. గా వార్త చూసినాక కరీంనగర్లో వయసు పోరగాలు ఇంకింత హుషారు వచ్చింది. ఆడోళ్ళకే బతుకమ్మలు వేర్సి వస్తుందా? మాకు కూడా వేర్సి వస్తుంది అంటాను. మంచిగా బతుకమ్మలను వేర్చిండ్రు, బతుకయ్యలు. ఇంత ఆమె చెప్తుంటే ఎంత సింగారంతో వేరుస్తున్నారో చూడండి. అమ్మో ఇంట్లో కూడా ఈయననే వేరుస్తట్టున్నాడు, టిక్క వేరుస్తున్నాడు. గీ సారు గీన కూడా మంచిగానే వేరుస్తున్నాడు. ఆడోళ్ళు వచ్చి చూసి నేర్చుకుంటున్నారు.
మంచిగా వేర్చినావు సారు. గింటామె కూడా గింత మంచిగా వేరువది కావచ్చు. గీ ఫోటోలు సర్కార్ ఆఫీసర్ అమలే పెట్టిండ్రు. ఆడోళ్ళ కంటే మంచిగా బతుకమ్మను వేర్చిన బతుకయ్యలకు సద్దుల నాడు ఫ్రై చేస్తారంట. కానీ ఈ ఫోటోలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటాను వాడుతున్నారు. కానీ వెనకటికి ఎసొంటి పాటలు వాడేటోళ్ళు ఎరికేనా? రజాకాలతో కొట్లాడిన మల్లు స్వరాజ్యం పెద్దమ్మ వాడుతున్నది నుండ్రి. నాగండ్ల మీదున్న ఉయ్యాలో నాయన్నల్లార ఉయ్యాలో, ఊర ఊర ఉన్న ఉయ్యాలో ఓ పేదల్లార ఉయ్యాలో, ఎవరు ఇతరులు ఉయ్యాలో ఎందుకు ఇతరులు ఉయ్యాలో, చీము నెత్తురు లేద ఉయ్యాలో తిరగబడరేమయ్య ఉయ్యాలో. సీఎం సార్ రాస్తాడట జీవిత చరిత్ర, అప్పుడు తెలుస్తది తెలంగాణ ఘనత. హైదరాబాద్ పబ్లిక్ కి తప్పింది ట్యాక్స్, మరి సర్కార్కు చెప్పుకోండి థ్యాంక్స్. చిన్నవైన చికెన్ షాపులు అసలుకే కొనకుండ్రి ఏ పప్పులు. తిండికి బండి కట్టిన సత్తి చెంచడు తింటే చేరుకొని తిన్నట్టు బరకతే ఉంటలేదు, కడుపేని ఇంతలేదు అక్క. అందుకే ఒక్కటే ఫర్ తిన్నా మంచిగా. జగనన్నకు ఉత్తరం రాసిన మంగ్లీ, ఈ లేఖతోటి అన్నకు డోకా లేకుండా చేస్తా. చూసేసింది కదా ఎగ్గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.